ప్రైజ్ ది లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనం వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. చాలా మంది పనివారు లేకపోతే పని అప్పగించబడిన వారు నమ్మకంగా ఉండరు. ఒకటి చెప్పమంటే ఇంకొకటి చెప్తారు, ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తారు. వారి దగ్గర ఉంటారు, వాళ్ళ దగ్గర తింటారు, వాళ్ళు ఇచ్చేటువంటి జీతాలు అనుభవిస్తారు, వారి మనుషులుగా ఉంటారు, కానీ వారికి చాలా కీడు చేస్తారు. అయితే నమ్మకమైన పనివాడు కోతకాలంలో మంచు చల్లదనం లాంటివాడు. మరి మంచు పడి చల్లగా ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది మనకి. మరి ఆ విధంగా నమ్మకమైన వాడు యజమానికి ఆశీర్వాదకరంగా ఉంటాడు, ఆనందకరంగా ఉంటాడు, వాళ్ళ హృదయాన్ని తెప్పరిల్లా చేస్తాడు. కానీ చాలామంది నేటి దినాల్లో మోసగాళ్లుగా, అపనమ్మకస్తులుగా, తమను నమ్మిన వారికి కుట్రలు పన్నేవారిగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. మరి అలా ఉండడం వల్ల నష్టం నీ యజమానులకు కాదు, నీకే కలుగుతుంది. నమ్మకమైన దూతగా, నమ్మకమైన పనివానిగా ఉండి మంచి సమాచారాన్ని అందించి, మంచి విషయాలు ఇతరులకు అందించి సమాజానికి మేలు చేద్దాం, మనం కూడా మేలు పొందుదాం.